ఖచ్చితంగా భారతదేశం అయితే పహల్గామ్ దాడిని ఉపయోగించుకుంటూ పీఓకేనైతే స్వాధీనం చేసుకుంటుంది. పీఓకే పై ఏ క్షణమైనా సరే దాడి చేయొచ్చు. పాకిస్తాన్ పై డైరెక్ట్ గా దాడి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఏదైనా చేసి ఖచ్చితంగా ఆక్యుపై పీఓకేనైతే ఖచ్చితంగా భారతదేశం స్వాధీనం చేసుకుంటుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు అయితే ఉన్నాయి. ఏ క్షణం ఏదైనా జరగవచ్చు, దేనికైనా మంచిది. కాబట్టి ఒక 2 నెలలకు సరిపడినటువంటి ఆహారాన్ని అయితే మీరు నిల్వ ఉంచుకోండి అంటూ అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు చౌదరి అన్సర్ ఉల్ హక్ అనే వ్యక్తి అయితే మాట్లాడడం జరిగింది. అలాగే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా 1000 మదర్సాలను అయితే అక్కడ మూసివేశారు. 1000 మదర్సాలతో పాటు లౌడ్ స్పీకర్లు కూడా అక్కడ నిషేధించారు. ఈ లౌడ్ స్పీకర్లతో పాటు బాణసంచను కూడా కాల్చడానికి లేదు. ఎటువంటి వివాహాలు జరిగినా లౌడ్ స్పీకర్లు గాని బాణసంచ గాని ఎటువంటి శబ్ద కాలుష్యం చేయడానికి లేదు. ఎందుకంటే ఆ సమయంలో గనక శబ్ద కాలుష్యాన్ని ఉపయోగించుకుంటూ భారత్ ఏదైనా దాడి చేస్తుందో ఏమని పాకిస్తాన్ విపరీతంగా భయపడిపోతుంది. ఈ లౌడ్ స్పీకర్ల సమయంలో లేదా నమాజ్ చేస్తున్న సమయంలో ఏదైనా దాడి జరగవచ్చు. ఆ సౌండ్ కి జనాలకు ఎవరికి వినిపించదు. కాబట్టి అలాంటి సమయంలో భారత్ ఒకవేళ దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ అయితే విపరీతంగా గజ వణికిపోతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. పైగా భారత్ గనక పాకిస్తాన్ పై విరుచుకు పడితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఎదురు చూస్తుంది సపరేట్ గా అయిపోదామని. మొత్తం లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు దాదాపు 32,000 మందిని సపరేట్ గా రిక్రూట్ చేసుకుంది. అంటే సరిహద్దుల్లో మోహరించడానికి. ఏ సరిహద్దు? పాకిస్తాన్ బలూచిస్తాన్ సరిహద్దుల్లో సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇప్పుడు భారత్ పై యుద్ధం గనక చేస్తే పాకిస్తాన్ సైన్యం మొత్తం అటు వెళ్లిపోవాల్సి ఉంటుంది. భారతదేశంతో యుద్ధం చేయడానికి ఆ సైన్యం సరిపోదు పాకిస్తాన్ది. కాబట్టి ఈ బలూచిస్తాన్ బార్డర్ లో ఉంచడానికి లేదు. చాలా మంది అటే వెళ్లిపోతారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి బలహీనమైనటువంటి క్షణంలోనే పాకిస్తాన్ ఓడించి సపరేట్ గా దేశం అయిపోదామని బలూచిస్తాన్ అయితే చూస్తోంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ పతనం కోరుకుంటుంది అటువైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ ఒకవైపు భయపడిపోతుంది. ఇలాంటి భయంలో ఉన్నప్పుడు పాకిస్తాన్కి ఖచ్చితంగా మాపై డైరెక్ట్ గా ఈ మోదీ యుద్ధం చేస్తాడా, లేకపోతే పీఓకేని స్వాధీనం చేసుకుంటాడా, అంటే విలీనం చేసుకుంటాడా అనేది మాత్రం పాకిస్తాన్ ఆలోచిస్తుంది. ఇలాంటి సమయంలో ఇప్పుడేమొచ్చేసి పీఓకేలో ఉన్నటువంటి చాలా విషయాల్లో నిషేధం విధించారు. మొత్తం 2 నెలలకు సరిపడే ఆహారాన్ని అయితే ముందే సమకూర్చుకోండి, ఎవరూ కూడా బయటికి వెళ్ళకండి, ఎటువంటి సౌండ్లు చేయకండి అని హుకుం జారీ చేశారు.